తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజులుగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రచార కారణంగా ప్రజలు ఆందోళన నెలకొందని, అయితే వాస్తవానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింతగా సరఫరా జరుగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఒక్కసారిగా పెరిగినా ఎక్కడా కొరత లేకుండా సరఫరా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఇప్పటికే పరిష్కార దశలో ఉన్నాయని చెప్పారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించిన కిషన్ రెడ్డి ప్రజలు ఆ వార్తలను నమ్మవద్దని సూచించారు. అవసరానికి మించి పెట్రోల్ నిల్వలు చేసుకోవద్దని, అలా చేస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. బల్క్గా కొనుగోలు చేసేవారు ముందస్తు సమాచారం ఇవ్వాలని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మన దేశానికి ఆయిల్ ఉత్పత్తులను పంపిస్తా ఉన్నారు. మనం కూడా వాటిని మరి సమర్థవంతంగా ప్రతి మోటార్ సైకిల్ వరకు, ప్రతి రైతు వాడేటువంటి ట్రాక్టర్ వరకు, ప్రతి కంపెనీ వాడేటువంటి లారీ వరకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికీ కొరత లేకుండా అందించాలనేటువంటి సంకల్పంతో చేస్తా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు అక్కడక్కడ ముందుగా కొంత ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లం ఏర్పడింది. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ఈ రోజు రంగంలో దిగి అక్కడ కూడా సమస్య పరిష్కారం చేయడం జరిగింది. మనకు కూడా కొత్తగూడెం ఖమ్మంలో కొంత దీనికి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ కూడా ఎందుకంటే మన దగ్గర సఫిషియంట్ స్టాక్స్ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టోరేజ్ లో ఉంది. కాబట్టి దేశానికి సంబంధించి కూడా ఆ రకమైన స్టాక్స్. ఒకవేళ స్టాక్స్ లేదనుకోండి, సప్లై లేదనుకోండి, ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తుంది, అందరూ లేదు చూసి వాడింది. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, షార్టేజ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా వీఆర్ డిపెండింగ్, మనం ఇతర దేశాల నుంచి డిపెండ్ అవుతున్నాం. ఇబ్బంది అయితే ప్రజలకు చెప్తాను, ప్రజలకు చెప్పి ప్రజలను భాగస్వామ్యం చేస్తాం దాంట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన దురదృష్టం ఏంటంటే ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి ధరలు పెరుగుతాయని చెప్పారు.